నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ ఊపిరితిత్తుల సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి. అసలు ఊపిరితిత్తుల సమస్యలు ఎలాంటివి వస్తాయి, ఎందుకు మన లంగ్ కెపాసిటీ తగ్గుతుంది, ఎందుకు మనకి ఈ రకమైన సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవడం వల్ల అసలు సమస్యలు ఏమొస్తాయని దాని గురించి చెప్తూ, అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలని దాని గురించి క్లియర్గా చెప్తాను. సో ఒకటండి, ఫస్ట్ మన ఊపిరితిత్తులు బాగుండాలంటే మెయిన్ ద్వారం ఏం బాగుండాలి? నోస్ బాగుండాలి, ముక్కులు కరెక్ట్గా ఉండాలి. చాలా మందికి నోస్ బోన్ ఉంటుంది, సో అది కొద్ది క్రాస్ అయిందని చెప్పేసి కొంతమందికి, సో దానివల్ల సైనస్ ప్రాబ్లం అని వింటుంటాము. సో కొంతమందికి అడినాయిడ్స్ అని, టాన్సిల్స్ అని చెప్పేసి ఈ ప్రాబ్లంతో పాటు కొంతమందికి ఆస్తమా ప్రాబ్లమ్స్ అని చెప్పి, కొంతమందికి గూరక సమస్య. ఈ 5 సమస్యలు కూడా మూల కారణం మనకి ఊపిరితిత్తుల సమస్యలు రావడానికి. ఎందుకంటే మనం ప్రాపర్ బ్రీత్ తీసుకుంటేనే ఆక్సిజన్ ప్రాపర్గా వెళ్తుంది, అండ్ మనం వదలాల్సిన గాలి కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, అప్పుడే మనం హెల్దీ లంగ్స్ని ఉన్నట్టు. ఎప్పుడైతే మనం తీసుకుంటున్న 100% గాల్లో కూడా ఈ ముక్కులు బ్లాక్ ఉండడం వల్ల, లేదంటే సైనస్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, నోస్ క్రాస్గా ఉంటుంది కొంతమందికి బికాస్ ఆఫ్ బోన్ క్రాస్గా ఉండడం వల్ల, సో ఈ సమస్యలు ఉండడం వల్ల వాళ్ళు తీసుకుంటున్న 100% బ్రీత్ కూడా ఆల్మోస్ట్ 70 to 75% కూడా బ్రీత్ ప్రాపర్గా తీసుకోరు. అంటే తీసుకుంటున్న గాలి తక్కువ అయిపోవడం, వదిలే గాలి లోపల ఉండిపోవడం వల్ల మనకి ఈ ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి? నేను చాలా వీడియోస్లో చెప్పాను. ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా ఉండాలి, హెల్దీ హార్ట్ని. ఎందుకంటే ఊపిరితిత్తులు బాగుంటేనే బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యేది ఊపిరితిత్తుల దగ్గర. అక్కడి నుంచి మనకి ఎక్కడికి వస్తుంది? హార్ట్కి వస్తుంది బ్లడ్. అక్కడి నుంచి ఓవరాల్ మన ప్రతి అవయవానికి వెళ్తుంది. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యే మెయిన్ ఆర్గాన్ ఊపిరితిత్తులు. ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ అయ్యే ఆర్గాన్ని మనం హెల్దీగా ఉంచలేకపోయామనుకోండి, అప్పుడు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తొందరగా రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఈ సైనస్ ప్రాబ్లం, ప్రత్యేకంగా సైనస్ ప్రాబ్లం, ఇందులో కూడా 4 types ఆఫ్ సైనస్లు ఉంటాయి. ఫ్రాంటల్ సైనస్ అని, ఎథిమాయిడల్ సైనస్ అని, మ్యాక్సిలరీ సైనస్ అని, స్పీనాయిడల్ సైనస్ అని. అంటే నోస్కి మొదటి ద్వారం దగ్గర కొద్ది బ్లాక్ ఉంటే దాన్ని ఫ్రాంటల్ సైనస్ అంటారు. కొద్ది పై భాగంలో ఉంటే మ్యాక్సిలరీ, ఇంకొద్ది పై భాగంలో స్పీనాయిడల్, ఎథిమాయిడల్ సైనస్ అంటారు. ఇది ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళు 100% బ్రీత్ తీసుకోలేరు. ఈ సమస్య ఉన్నప్పుడు ప్రత్యేకంగా మార్నింగ్ ప్రాణాయామ చేసుకోండి. ఆ ప్రాణాయామం కూడా ఒక సీక్వెన్స్లో ఉంటుంది. ఆ నాడి శుద్ధి ప్రాణాయామ, అనులోమ విలోమ, నేను ఒక వీడియోలో ప్రత్యేకంగా క్లియర్గా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి చెప్పాను. నాడి శుద్ధి ప్రాణాయామం అంటే ఒక నుంచి బ్రీత్ ఇన్ తీసుకోవడం, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అలా ఈచ్ నాస్ట్రిల్ 25 times చేసుకోవాలి. దాని తర్వాత అనులోమ విలోమ, మనం ఏం చేస్తాం? నాడిని శుద్ధి చేస్తాం, అంటే క్లీన్ చేసాం. మనకి ప్రాపర్ బ్రీత్ వెళ్ళడానికి ఒక పాసేజ్ని క్లీన్ చేసుకున్నాం, దాన్ని నాడి శుద్ధి ప్రాణాయామ అంటారు. దాని తర్వాత అనులోమ విలోమ, దీని నుంచి గాలి తీసుకుంటాం, హోల్డ్ చేస్తాం, మళ్ళీ ఒక 10 seconds తర్వాత దీన్ని ఓపెన్ చేసి మళ్ళీ గాలి వదులుతాం, మళ్ళీ దీని నుంచి గాలి తీసుకుంటాం, హోల్డ్ 10 seconds, మళ్ళీ ఓపెన్, బ్రీత్ అవుట్. దీన్ని అనులోమ విలోమ అంటారు. ఈ అనులోమ విలోమ వల్ల ఊపిరితిత్తుల సమస్యలు రాకపోవడం కాక లంగ్ కెపాసిటీ కూడా బాగా పెరుగుతుంది అనమాట. సో దాంతోపాటు మనం కపాలభాతి, ఒకసారి గాలి తీసుకుంటాం, కంటిన్యూగా లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా రిలీజ్ చేసేస్తాం, దాన్ని కపాలభాతి అంటారు. భస్త్రిక ప్రాణాయామ, గాలి తీసుకుంటాము, గాలి వదులుతాం, జస్ట్ దాన్ని హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేస్తాం, గాలి తీసుకోవడం, గాలి వదులుతున్నప్పుడు చేతుల కింద దింపడం, దాన్ని మన భస్త్రిక ప్రాణాయామ అంటారు. శీతకారి ప్రాణాయామం, ఈ సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం ప్రతిరోజు చేసుకుంటూ ఒక అద్భుతమైన కషాయం అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది, అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్స్కి, ఆస్తమా ప్రాబ్లంకి, ఎనీ కైండ్ ఆఫ్ సైనస్ ప్రాబ్లమ్స్ కానీ, ఎడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, గూరక సమస్యలు ఉన్నా కూడా అద్భుతంగా పనిచేసే ఒకే ఒక లీఫ్ ఏవైతే ఉందో అదే దానిమ్మ ఆకులు. మీకు తెలుసా, దానిమ్మ ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ వీటితో పాటు మనకి లోపల ఉన్న ఆ తెమడ, జిగురు, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడే ఒక ప్రత్యేకమైన లీఫ్ ఉందంటే అదే దానిమ్మ ఆకులు. దానిమ్మ ఆకులతో పాటు ఇంకా అద్భుతంగా పనిచేసే వామాకు గురించి అందరికీ తెలుసు. మనకి ఎవరికైనా కోల్డ్ అయింది, బాగా కఫం పట్టేసింది అనుకోండి, వామాకు రసం తాగుతూ ఉంటారు, లేదంటే వామాకు రసం చేసుకుని అన్నంలో తింటూ ఉంటారు, కొంతమంది వామాకు కషాయం చేసుకుంటుంటారు. సో ఎంతో అద్భుతంగా ఊపిరితిత్తుల కెపాసిటీని పెంచడానికి యూజ్ అయ్యే లీవ్స్ దానిమ్మాకులు ఎంత ప్రాముఖ్యత, మన వామాకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనకు అల్లం గురించి తెలిసిందే. ఎవరికైనా కఫం ఎక్కువైపోయింది, బాడీ బాగా ఓవర్ హీట్ అయిపోయింది, లేదంటే బాడీలో చాలా చెమ్మ పట్టేసింది తెమ్మడ వల్ల అన్నప్పుడు మనం అల్లం వాటర్ తాగుతుంటాం. కానీ ఇక్కడ దానిమ్మాకులు ఒక వామాకు వేసి చిన్న అల్లం ముక్క, 1 inch అల్లం ముక్క ఒక 250 ml వాటర్లో వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించి పొద్దున్నే ప్రాణాయామ చేసిన ఒక 5 minutes తర్వాత ఈ కషాయం తాగామనుకోండి,
అదే డిటాక్స్ వాటర్ తాగామనుకోండి. సో మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా, అది కూడా ప్రత్యేకంగా చలికాలంలో ఈ లంగ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. బికాస్ ఆఫ్ వెదర్ చల్లగా ఉండడం వల్ల మనకి నోస్ బ్లాక్స్ ఎక్కువ ఉంటాయి, గాలి సరిగా తీసుకోం కాబట్టి ఈ చలికాలంలో ఎక్కువ కామన్గా వస్తుంటాయి. ఇవి రాకుండా ఉండాలంటే 250 ml వాటర్లో దానిమ్మాకులు 5 లేదా 6 దానిమ్మాకులు, ఒక వామాకు లైట్గా దంచి వేయాలి. చిన్న అల్లం ముక్క వేసి దంచేసి ఒక 2 లేదా 3 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని ప్రత్యేకంగా మార్నింగ్ ప్రాణాయామ అయిన తర్వాత తాగడం వల్ల మనకి చాలా రిజల్ట్స్ వస్తాయండి. ఫ్లమ్ తగ్గుతుంది, ఎసిడిటీ ప్రాబ్లం పోతుంది, ప్రాపర్ బ్రీత్ తీసుకోగలుగుతాం, ప్రాపర్ బ్రీత్ వదలగలుగుతాం. ఎందుకంటే ఆ లోపల ఉన్న మ్యూకస్ అంటే ముక్కు లోపల ఉన్న తెమ్మడ ఉంటుంది కదా, జిగురు లాంటిది, అదంతా క్లీన్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అయ్యే లీవ్స్ ఇవి. సో కాబట్టి అది వేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక జొన్న పిండి కొద్దిగా తీసుకోండి, కొద్దిగా వాము 2 కలిపేసుకొని జావ చేసుకొని దాంట్లో కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, అన్నిటికంటే లంగ్స్కి ఇంకా అద్భుతంగా పనిచేసే ఫ్రూట్ ఏదైతే ఉందో అదే యాపిల్ ఫ్రూట్. లంగ్ కెపాసిటీని పెంచుతుంది, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడే ఫ్రూట్. అందుకే ఒక యాపిల్ తింటే డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదని చెప్పి చాలా చోట్ల విని ఉంటారు, మనం చదివే కూడా ఉంటాం. సో యాపిల్లో ఉన్న మెయిన్ న్యూట్రియంట్స్ ఏంటంటే లంగ్స్ని, హార్ట్ని హెల్దీగా ఉంచుతాయి. కాబట్టి దీన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని మనం జావ చేస్తాం కదా, మన జొన్న పిండి వామ్ వేసుకొని జావ చేస్తాం కదా, రాయిగా వేసినట్టు, ఆ జావలో కొద్దిగా సాల్ట్, యాపిల్ని ముక్కలు కట్ చేసి అందులో వేసుకొని మంచిగా ఒక బౌల్లో జావ తాగండి. సో హార్ట్ హెల్దీగా ఉంటుంది. మెయిన్ జావనిలో కూడా కొద్ది వాము అవన్నీ కలిపి చేస్తున్నాం కాబట్టి డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది, లంగ్స్ కూడా చాలా మంచిది. సో లంచ్కి వచ్చాక మంచిగా తక్కువ రైస్, ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం, ఆ లంగ్ కెపాసిటీ పెంచడానికి ఇంకా అద్భుతమైన ఆకుకూరలు ఏదైతే ఉందో అది బచ్చల కూర బాగా పనిచేస్తుంది, తోటకూర బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, మునగాకు కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఏదైనా లైట్ టిఫిన్స్ పెట్టుకొని ఎర్లీ డిన్నర్స్ చేయాలి అండ్ తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి. ఇవి చేసుకుంటూ మార్నింగ్ ప్రాణాయామం చేసుకుంటూ అండ్ న్యాచురోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే జలనేతి, సూత్రనేతి అంటారు. సో జలనేతి, సూత్రనేతి అంటే ఒక జలనేతి పాట్ అని ఉంటుంది. చాలామంది యోగా చేసే వాళ్ళకి, యోగా గురించి బాగా అవగాహన ఉండే వాళ్ళకి ఈ జలనేతి అనేది బాగా తెలిసి ఉంటుంది. సో చాలామంది ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ జలనేతి గురించి చాలా తెలిసే ఉంటుంది. ఈ జలనేతి ఒక పాట్ ఉంటుంది, మనం ఒక తులసి వాటర్ కానీ లేదంటే సాల్ట్ వేసిన వాటర్ కానీ తీసుకొని ఇలా బెండ్ చేసి ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి, ఈ ముక్కులో వేస్తే ఈ ముక్కులో వాటర్ వస్తాయి. ఇలాగ క్లీనింగ్ ప్రాసెస్ అది. సో మనం ప్రాణాయామం చేసుకోవడం వల్ల 50% మనకు ఫ్రీ అవుతాయి నోస్. జలనేతి, సూత్రనేతి అంటే ఒక థ్రెడ్ ఉంటుంది, ఖాదీ క్లాత్తో చేసిన థ్రెడ్, అది నోస్లో పెట్టి మనం మంచిగా మౌత్లో నుంచి తీస్తుంటాం, ఇక ఎక్కడ బ్లాక్ లేకుండా ఫ్రీ చేసేస్తూ ఉంటాం అనమాట. అలాగా ఈ జలనేతి, సూత్రనేతి చేసుకుంటుంటాం. ఎందుకంటే మా దగ్గరికి చిన్న పిల్లల్ని తీసుకొస్తుంటారు అండ్ చాలామంది అడినాయిడ్స్, టాన్సిల్స్, లంగ్ కెపాసిటీ క్లియర్గా లేదని నీరసంగా నిస్సత్తుగా ఉంటున్నాం మేడం, మేము ఏమి ప్రయత్నాలు చేస్తున్నాం అనుకున్న వాళ్ళలో మేము ఫస్ట్ ఒక టెస్ట్ చెప్తాం. ఆ టెస్ట్ చేయించుకొని వచ్చిన తర్వాత వాళ్ళలో ప్రత్యేకంగా ఏదైనా సైనస్ ఉంటే మాత్రం జలనేతి, సూత్రనేతి చేసి వితిన్ 4 వీక్స్లో 4 వారాల్లో ఈ కంప్లీట్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తాం అనమాట. కాబట్టి అది మనకు ఈవెన్ మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. జలనేతి పార్ట్స్ దొరుకుతాయి. ఒక వీడియోలో ఒక వ్యక్తికి మనం చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం దాని గురించి. అది మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు, కానీ కరెక్ట్ గైడెన్స్లో ఒక చోట చేయించుకున్న తర్వాత మీకు అలవాటు అయితే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ ఇలాంటి మనం కషాయం తీసుకోవడం, ఫ్రూట్స్కి వచ్చాక యాపిల్ తీసుకోవడం, ఆకుకూరలకు వచ్చాక మునగాకు, బచ్చల కూర, తోటకూరలు తీసుకోవడము, తొందరగా పడుకోవడం, ఎర్లీ డిన్నర్స్ చేయడం వల్ల మనకి ఫ్లమ్ ఫామ్ అవ్వదు. ఏ సీజన్ వచ్చినా, ప్రత్యేకంగా ఈ ప్రాబ్లమ్స్ని మనం వింటర్ సీజన్లో చూస్తుంటాం, ఏ సీజన్ వచ్చినా కూడా లంగ్స్ హెల్దీగా ఉండాలి, హార్ట్ హెల్దీగా ఉండాలి, శరీరంలో ఉన్న ప్రతి అవయవం హెల్దీగా ఉండాలంటే నోస్ బ్లాక్స్ ఉండకూడదు. అవి ఉండకూడదు అంటే ప్రతిరోజు మనం ప్రాణాయామ చేసుకోవాలి. ఇట్లా ప్రాణాయామ చేసుకోండి అని నేను చెప్పిన ప్రతి ప్రికాషన్స్. ఈవెన్ దో సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు డైరెక్ట్ నేతి చేసుకుంటుంటే చాలా ఇరిటేటెడ్గా ఫీల్ అవుతుంటారు. ఊడుమ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకొని నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోవాలి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇలా ప్రెస్ చేసుకోవాలి మంచిగా. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఎక్కడైతే మ్యూకస్ ఉందో అది డైల్యూట్ అవుతుంది. అప్పుడు మనం ప్రాణాయామం చేయడం వల్ల నీట్గా ముక్కుల ద్వారా మనకి మ్యూకస్ అంతా బయటకు వస్తుంది. సో అలా చేసుకోండి, హెల్దీ లంగ్స్ని ఉంచుకోండి. అండ్ హెల్దీగా లంగ్స్ ఉండాలంటే ప్రత్యేకంగా నోస్ క్లీన్గా ఉండాలి. ఆ నోస్ క్లీన్ ఉండాలంటే మనం ప్రాణాయామం ఇలా లైట్గా మసాజ్ చేసుకుంటే మాత్రం మీకు లంగ్ కెపాసిటీ పెరిగి హెల్దీ హార్ట్, హెల్దీ ఆర్గాన్స్ ఉంటారు. ఖచ్చితంగా చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.